బాధపడకు. అసలు ఏంటి నీ బాధ? వేల వందల లక్షల వీడియోస్ ఉన్న ఈ సోషల్ మీడియాలో ఈ వీడియోని నువ్వు చూస్తున్నావు అని అంటే నీ బాధ ఇదే కదా. ఆ బాధ ఏమిటి అని అంటే చదువుతావు కానీ అది బుర్రలోకి ఎక్కడం లేదు. ఎలా ఎక్కుతుంది అని అనుకుంటున్నావు? అది ఎప్పటికీ నీ బుర్రలోకి ఎక్కదు మిత్రమా. అవును, ఇలాగే నువ్వు కనుక ప్రవర్తిస్తూ ఉంటే అది నీ బుర్రలోకి ఎప్పటికీ ఎక్కదు. ఎందుకు ఎక్కదు అని అంటే నువ్వు చదివే విధానాన్ని మార్చాలి. మరి నువ్వు చదివే విధానాన్ని ఒక్కసారి మార్చి చూడు. ఎందుకు ఎక్కదో అప్పుడు చూడు. చదవడం అయితే చదువుతున్నావు కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్తో అయితే అస్సలు చదవడం లేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదువు. ఏవేవో చేస్తూ చదువుతూ ఉండకు. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా. ఎస్, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఇక్కడ నువ్వు కూర్చొని నీ మైండ్ని ఎక్కడెక్కడో మాత్రం ఉంచకు మిత్రమా. చదివేటప్పుడు నీ బాడీని ఇక్కడ ఉంచి నీ మైండ్ని ఎక్కడెక్కడో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలో ఎంజాయ్ చేస్తూ ఉంచకు మిత్రమా. నీ బాడీ ఏమో చదవడానికి కూర్చొని కష్టపడిపోతూ ఉంటుంది కానీ అదే నీ మెదడేమో నీ మైండ్ ఏమో ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఈ చదువు కూడా భారమనే అనిపిస్తుంది కదా. అవును, బ్రెయిన్తో చదువు. నీ మైండ్ని ఇక్కడ పెట్టి చదువు మిత్రమా. ఈ చదువు అనేది ఎందుకని ఎక్కదో అప్పుడు చూడు. భారంగా కాదు, ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది అప్పుడు నీకు. ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఒకసారి చదివి చూడు. పిచ్చి పిచ్చి ఆలోచనల మధ్య కాదు, మంచి మంచి ఆలోచనలతో ఒక్కసారి చదివి చూడు. ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ పెట్టి చదివే ముందు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువు. చదువు అనేది ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువు మిత్రమా. తప్పకుండా నీకు అది అర్థమవుతుంది, గుర్తుంటుంది కూడా మిత్రమా. ఇది గుర్తు పెట్టుకో, ఇది రాసి పెట్టుకో. పేపర్ మరియు పెన్ ఉంటేనే ఏదైనా, ఇవి రెండు ఉంటేనే ఒక పదాన్ని రాయగలవు. అవును, పేపర్ మరియు పెన్ ఉంటేనే నువ్వు ఒక పదాన్ని ఆ పుస్తకం మీద పేపర్ మీద పదాన్ని రాయగలవు మిత్రమా. అలాంటిది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లో ఉండి ఎలా చదవగలవు? ఎలా అయితే పేపరు పెన్ను ఇవి రెండు ఉంటేనే ఒక పదాన్ని మనం రాయగలము, అచ్చం అలాగే బాడీ అండ్ మైండ్ రెండు ఉంటేనే ఒక పదాన్ని చదివి బాగా గుర్తుంచుకోగలం. చదివింది చదివినట్లు గుర్తుంటుంది మిత్రమా. చదివే ముందు నీ మెదడులో నుంచి నీ మైండ్లో నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనల్ని తీసేయి. నీ బ్రెయిన్లో ఉన్న ఈ చెత్త వాటిని మొత్తాన్ని తీసి డస్ట్బిన్లో వేసేయి. చదవడానికి కూర్చునే ముందు ఒక 5 minutes మెడిటేషన్ అంటూ చెయ్యి. అవును, ఒక 5 minutes నువ్వు చదవడానికి కూర్చునే ముందు ఒక 5 minutes మెడిటేషన్ చేసి చూడు. చదివే ముందు ఒక 5 minutes ఇలా చేసి చూడు. దీనివల్ల నీ మైండ్ ఎంతో ఫ్రెష్ అవుతుంది మిత్రమా. మార్నింగ్ టైం చదవడం అలవాటు చేసుకో. ఇది ఎంతో మంచిది. ఈ మార్నింగ్ టైం అనేది ఎంతో మంచిది. చదవడానికి ఇది బెస్ట్ టైం. చదవడానికే కాదు, ఏ పని నీ తొందరగా పూర్తి చేయాలి అని అన్నా ఈ మార్నింగ్ టైం అనేది ఎంతో మంచిది మిత్రమా. తక్కువ సమయంలో కనుక నువ్వు ఎక్కువ చదివింది చదివినట్లు గుర్తు పెట్టుకోవాలి అని అన్నా, మంచి కాన్సన్ట్రేషన్ నీకు రావాలి చదువు మీద అని అన్నా ఈ మార్నింగ్ టైం అనేది ఎంతో మంచిది మిత్రమా. ఎలా అని అంటే మార్నింగ్ టైంలో నువ్వు 1 hour చదివినా ఒకటే, డే టైంలో నువ్వు ఒక 2-3 hours చదివినా ఒకటే మిత్రమా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే టైంలో నువ్వు ఒక 2 hours or 3 hours చదివినంత మార్నింగ్ టైంలో జస్ట్ ఒక 1 and 1.5 hourలో చదివేయొచ్చు. ఎంతో బాగా గుర్తుంటుంది కూడా మిత్రమా. ఈ చదువు ఒక్కటనే కాదు, అప్పుడప్పుడు చేస్తున్నట్లయితే ఏ పనైనా కష్టంగానే అనిపిస్తుంది, భారంగానే అనిపిస్తుంది కనుక అలవాటు చేసుకో. అవును మిత్రమా, ఈ యొక్క చదువు అనేదే కాదు, అప్పుడప్పుడు కనుక చేస్తున్నట్లయితే ఏ పనైనా సరే భారంగా కష్టంగానే అనిపిస్తుంది, ఎంతో కష్టపడిపోయినట్లుగానే అనిపిస్తుంది కనుక అలవాటు చేసుకో మిత్రమా. రోజు ఎంతో కొంత చదవడం, అలాగే మార్నింగ్ లెగవడం కూడా. ఈ చదువు అనే ఆయుధాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావా? మనసు పెట్టి శ్రద్ధతో చదివి చూడు. ఈ ఆయుధం దానికై అదే నీ వెంట వస్తుంది. నువ్వు దాన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మిత్రమా. అవును, మనసు పెట్టి శ్రద్ధగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివి చూడు మిత్రమా. ఈ ఆయుధం దానికై అదే నీ వెంట వస్తుంది. నువ్వు దీన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా అప్పుడు నీకుండదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. అవును మిత్రమా, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది వరల్డ్. అవును మిత్రమా, ఈ చదువు అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధం మిత్రమా.
మరి చదువు నీ ఆశయాల కోసం, నీ కలల కోసం, అన్నీ సాకారం చేసుకోవడం కోసం చదువుతావు కదా. థ్యాంక్ ఫర్ వాచింగ్ దీస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని లింక్స్ కోసం అబౌట్ పేజ్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.